నిన్న మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా? సాక్షి షాడో ఛానల్స్ కాదా? ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా? ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని మాట్లాడతారా? అంటే ఇప్పుడు జూన్ 4th తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే 2వ చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి? ఇది యూత్ ఏముంది, ఆడవాళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్సు. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనలు వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. అందుకని ఇది దురదృష్టకరమైన బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఆయన ఇచ్చిన వార్నింగ్
20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈ మేము చెప్పటంలే. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కడప సిటీలో మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు 2 చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో, మిగతా పడలే. కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తున్నాయి. 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 years నుంచి రాజకీయాలు చూస్తున్నాం. కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం? ఏంది మీకు? అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకున్నాయా? కానీ మా కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లిలో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం? కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి, గెలుస్తాం, ఓడుతాం, ప్రతిపక్షం, అధికార పక్షం. అంత మాత్రాన కొమ్ములు వస్తాయా మీకు? నువ్వు సర్వనాశనం చేసావు. ఒక్క శాఖని బతికిలా అనుభవిస్తావు. రైతుల దగ్గర నుంచి, ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి ఏ శాఖ బతికిందో చెప్పు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి. నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? కొన్ని జిల్లాల్లో ఎత్తుక్కోవాలి నువ్వు సీటు. నెల్లూరు లాంటి జిల్లాలో సీటు ఎత్తుక్కోవాలా. మంచి గుణపాఠం నీకు చెప్తున్నారు, అనుభవించి తీరుతారు. ఇది నేను చెప్పినట్టు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కి పెట్టావు. ఎలక్షన్ కోడ్ వచ్చిందాక నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలు, అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ TV9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా, ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనిపిస్తారు, డెఫినెట్గా అనిపిస్తారు. June 4 తర్వాత జోగి రమేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడే కదా, రేపు చూస్తావు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు.
వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్, చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని. నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు. రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. అందుకని వీటన్నిటికీ మీకు పనిష్మెంట్ 13 జరిగిపోయింది. జూన్ 4 తెలిసిపోద్ది.